ప్రభుత్వానికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా మాకు ఏం చేయలేదు. గత ప్రభుత్వం ఏం చేయలేదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించుకున్నాము. ఈ ప్రభుత్వాన్ని ఏమని చేస్తా అనుకుంటే ఇంతవరకు అయితే ఏం చేయలేదు. మాకు కాస్త ఈ ప్రభుత్వం మా గురించి ఏమైనా ఆలోచించి మాకు ఏమైనా చేస్తే, మాకు ఎటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు లేవు, మాకు ఆ సొంత ఆటోలు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు అన్న. లాస్ట్ పోయిన సంవత్సరం కిందటనే 6 లక్షలు పెట్టి బండ్లు తెచ్చుకుంటే దాని ఈఎంఐలు వెళ్ళాక ఇంకో కొంతమంది కిరాయిలు అన్న ఒక్కొక్కరు 300 నుంచి 500 వరకు కిరాయిలు కట్టుకుంటున్నారు. వారి పరిస్థితి ఏంటి? గతంలో రైతులు ఆత్మహత్య చేసుకునేది విన్నాము. ఈ ప్రభుత్వం వచ్చినాక, అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతలేను, ఈ ప్రభుత్వం వచ్చినాక 35 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్న. ఇది ఎక్కడైనా జరిగిందా ఇంతవరకు? కాస్త దీని అంతా ప్రభుత్వం అనేది గ్రహించాలా. అలాగే ఓలా, ఊబర్, ర్యాపిడో సమస్య కూడా ఒక్కడే క్లియర్ కట్గా చెప్తున్నాము. పూర్తిగా బైకులు నిషేధించాలా, అలాగే డిస్ట్రిక్ట్ వెహికల్స్ కూడా నిషేధించాలా. డిస్ట్రిక్ట్ వెహికల్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. డిస్ట్రిక్ట్ వెహికల్స్ ఎందుకు ఎక్కువైనాయంటే, ఈ సిటీ బండి 6 లక్షలన్న డిస్ట్రిక్ట్ బండి 2,50,000 తీసుకొచ్చి సికింద్రాబాద్కి 10 ఇక్కడ మన ఏసర నుంచి సికింద్రాబాద్కి 250 రూపాయలు అంటే డిస్ట్రిక్ట్ ఆటో వాళ్ళు వచ్చి 150 రూపాయలు చెప్పి పోతున్నారన్న. అక్కడే మాకు గొడవలు అవుతున్నాయి చాలా, బయట ఎన్నెన్నో గొడవలు అవుతున్నాయి. పర్మిట్లు ఇప్పుడు ఆటో రేట్లు కూడా తగ్గిపోయినాయి. ఆటోలు అమ్ముకున్నాం కానీ ఆ రేట్లు కూడా లేవు మాకు. ఇప్పుడు ఏమి లేకుండా మాకు వేరే పని అంటే రావన్నా. మాకు వచ్చేది ఆటో నట్టుకోవడము. రాని వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ అంటే మేము ఏడా తట్టుకోవాలా? మా జీవనాధారం ఎలా కొనసాగించాలా? కాస్త ప్రభుత్వం కానీ ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థ కానీ మాకు కిలోమీటర్కి 20 రూపాయలు చొప్పున కట్టేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఈరోజు చిన్నగానే జరిగింది, రాబోయే రోజుల్లో ఎంతో పెద్ద ఎత్తున యావత్ హైదరాబాద్ మొత్తం అల్లాడేటట్టు చేస్తాము. మాది ఒకటే కాదు, మేము ఇంకా మాది జేబీ ఆటో యూనియన్ పెట్టుకున్నాం కానీ మేము రిజిస్ట్రేషన్ అలాంటివి ఏం చేసుకోలేదు. కేవలం మేమే చేస్తే ఇంకా బయట ఎంతో మంది ఉన్నారు చేయడానికి. మేమందరం ఏదో ఒక రోజు కలిసి రాబోయే రోజుల్లో మాకు మంచి చేయకపోతే మేము ప్రభుత్వానికి ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థకి సరైన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.